సార్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది బాగుంటుంది. ఎందుకని సార్? ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఏమైనా కానీ ప్రతి ఇంటికి చేరింది. అంతకుముందు అది దగాపూరితంగా పోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది సార్. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటారు, నిజమేనా? ప్రజలు సోమరిపోతులు అవుతున్నారా? ఎలా? పథకాల వల్ల పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో తీసేసుకుని వెళ్ళిపోతున్నారు, వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. మరి పథకాలు తీసుకుని ప్రజలు సోమరిపోతులు వాళ్ళు అవ్వట్లేదా? సోమరిపోతులు చెప్పండి. వేల కోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు ఈ నాయకుల ద్వారా. వాళ్ళు అవ్వట్లేదా సోమరిపోతులు? పేద ప్రజలకు ఇస్తే సంక్షేమం ఇస్తే అది సోమరిపోతులా? నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు సీఎం పోస్ట్కి పనికిరావని చెప్పి టీడీపీ జనసేన అంటున్నారు. దానికి మీరేమంటారు? టీడీపీ అంటున్నారా జనసేన అంటున్నారా? ఇద్దరు కలిసి పోయినసారి ఏం చేశారు? మేడం చెప్పండి. నెక్స్ట్ సీఎంగా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. బీహార్ కానీ పాకిస్తాన్ నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తే ఈసారి కూడా జగన్ గారు వచ్చారుగా. బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పోలేదు కదా, ఇక్కడే ఉండారుగా. ఎక్కడోళ్ళు అక్కడే ఉండారు, ఎవ్వరి ఆడికి పోలే, ఇక్కడే ఉన్నాం మనం. మళ్ళీ నెక్స్ట్ వస్తే ఆడికి పోతారు. నెక్స్ట్ వస్తే ఇంకా బాగా మంచి పథకాలు ఇచ్చి డెవలప్ చేస్తాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేశారు జగన్ ప్రభుత్వం రావడం వల్ల అంటున్నారు, నిజమేనా? అంటే అప్పుల పాలంటే అంతకుముందు అప్పులు తెచ్చుకొని నీకు అప్పు కూడా ఈరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పులు కూడా ఈరు. నీకు అప్పు తెచ్చుకోవడం కూడా చేత కాదు, ఒక చంద్రబాబు నాయుడికే చేత ఇద్దన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెత్తేనేమో అప్పులు తెచ్చుకుని అప్పుల పాలు చేశారంటున్నారు. అప్పులు తేకపోతేనేమో అప్పులు రావు ఈడిగా అంటున్నారు. ఎట్ట సమర్థించాలంటే వీళ్ళకి? ఈసారి టీడీపీ జెండా ఎగిరిపోతుందని చెప్పి గట్టిగా సవాల్ విసురుతున్నారు. దానికి మీరేమంటారు? కుప్పం ఉంది కదండి, మొన్న కుప్పంలో మున్సిపాలిటీ ఎలక్షన్ అయింది కదా. అంతకుముందు రాని రిజల్ట్ మొన్న కుప్పంలో వచ్చింది కదా. ఈసారి పులివెందుల జెండా ఎగరటం కుప్పంలో గెలవమనండి చంద్రబాబు నాయుడు గారికి. ఒక సైకో ప్రభుత్వంలో బతుకుతున్నాం మనం అని చెప్పి అంటున్నారు. సైకో ప్రభుత్వం జగన్ గారు ఒక సైకో, ఆయన సైకో ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం అని చెప్పి అంటున్నారు. దాన్ని మీరేమంటారు? సైకోనో మంచోడో చెడ్డోడో రేపు 3 నెలలే ఉంది. సైకోనో శాడిస్టో రౌడియో 3 నెలల్లో తేలిపోతుంది కదా. అది వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారండి? చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? తినే రేషన్ ఎలా ఉంది? పెన్షన్లు కానీ విద్యా దీవెనలు అమ్మఒళ్ళు కానీ ఎలా ఉన్నాయి? అన్నీ చాలా బాగుండాయండి. అంతకుముందు పెన్షన్లు తీసుకునేటప్పుడు క్యూలో నుంచొని ముసలోళ్ళు ముత్తుకోళ్ళు చనిపోయేవాళ్ళు ఎండలో. ఇలా తెల్లారి 6 పెన్షన్స్ అన్నీ వస్తున్నాయి. అది ఓకే. మరి ఇప్పుడు పెన్షన్ పెంచినట్టున్నారు జగన్ గారు? పెంచారు, 3000 దాకా అయిందమ్మా. ఓకే సార్, ఇంకా చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వం రావటం వల్ల పెట్రోల్ ధరలు కానీ ఇంకా ఇసుక రేట్లు కానీ పెట్రోల్ ధరలకి వాటికి సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలకి వాటికి సంబంధం ఉంది. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసిపోయాయి, వైసీపీ పార్టీకి దబిడి దిబుడే అని చెప్పి అంటున్నారు. ఎవరండి దబిడి దిబుడు? వాళ్ళ దబిడి దిబుడు చూసిన సంగతి చూసుకోమనండి. మరి ఇప్పుడు చూడబోతుంటే జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఎలక్షన్? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పుడు 40 ఏళ్ల క్రితం ఆయనే మారాడు కదా, చంద్రబాబు నాయుడు గారు మారాడు కదా. అంటే ఆయన అంటున్నారు, నేను నా యొక్క 4.5 దశాబ్దాల ఏళ్లలో నా యొక్క రాజకీయ అనుభవంలో నేను ఎప్పుడు ఈ రకంగా మార్పులు చేర్పులు చేయలేదు, కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఈ మార్పులు చేర్పులు ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది జరుగుతుంది. దానికి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో పుట్టారు. చంద్రగిరి నియోజకవర్గం. అక్కడ నుంచి 40 ఏళ్ల క్రితం వెళ్ళారు. అక్కడ స్టార్టింగ్లో అప్పుడు 40 ఏళ్ల క్రితమే చేసిన మార్పులు, కొత్తగా చేసిన మార్పులు ఏముంది? అయితే మరి నెక్స్ట్ సీఎం గెలుస్తారంటారా జగన్ గారు? కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 170 సీట్లలో 175 సీట్లకు 175 వస్తాయని మనం గ్యారెంటీగా చెప్పలేము, కానీ గవర్నమెంట్ అయితే కన్ఫామ్. మద్యం నిషేధిస్తామని చెప్పి మద్యం ధరలు పెంచేశారు జగన్ అని చెప్పి అంటున్నారు, నిజమేనా? అయితే అయ్యి ఉండొచ్చండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేశారు. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత మద్య నిషేధాన్ని పక్కన పెట్టేసి మద్యాన్ని ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చేశారు బెల్ట్ షాపుల కింద. రాజకీయాలు అన్న తర్వాత అన్నీ 100 చేయాలంటే అవ్వదు. 100కి 99 అయితే చేశారు కంపల్సరీగా. అమ్మని చెల్లెల్ని సరిగ్గా చూసుకొని వాడు ఆంధ్రప్రదేశ్ మహిళల్ని సరిగ్గా చూసుకుంటారా అని చెప్పి అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఒక అమ్మకి
ఒక అమ్మని చెల్లిని సరిగ్గా ఏమైందండి వాళ్ళిద్దరికి ఏమైంది? నాకు తెలియక అడుగుతున్నాను, ఏమైంది మీరు చెప్పండి. దానికి ఒక అమ్మకి చెల్లికి చూసుకొని ఏమైంది? వాళ్ళ ఇద్దరి మధ్య ఏమైంది? బాగానే ఉన్నారు కానీ నిన్న కూడా వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కార్డు ఇవ్వడానికి వెళ్ళిందిగా, ఇద్దరు బాగానే ఉన్నారుగా. కుటుంబం అన్న తర్వాత కుటుంబంలో అందరికీ కొద్దిగా ఏ ఆస్తి తగాదాలు ఏవో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, ఇవన్నీ కుటుంబ సభ్యులు సమాజమే. అది ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మన ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు కదా, రేపు పొద్దున జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ అయిద్దా? ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుందా? తెలంగాణలో పోటీ చేసింది, ఏమైంది? మానుకుంది. ఇక్కడ కూడా రేపు మానుకుంటుంది. తిరిగి ఏమైంది? లాస్ట్లో వద్దులేని కాంగ్రెస్లో విలీనమైపోయింది. ఇక్కడ కూడా అదే జరిగిద్ది. రేపు పొద్దున ఎన్నికల సమయాల్లో చూసుకున్నట్లయితే పోయినసారి తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ ఏ రకంగా అయితే గెలిచిందో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి జగన్ గారు ఓడిపోయి టీడీపీ జనసేన కలిసి వస్తుంది, ఈసారి వాళ్ళ అధికారంలోకి వస్తారని చెప్పి అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లో రావడానికి అవకాశం లేదండి వాళ్ళకి. అంటే టీడీపీ జనసేన కలిస్తే పోయినసారి జనసేన పార్టీ పెట్టినప్పుడు కనీసం 15 సీట్లు 20 సీట్లు ఏదన్నా స్వతహాగా గెలిచినట్టయితే ఏదన్నా వాళ్ళకి అవకాశాలు ఉండేవి. కానీ ఆడ 2 చోట్ల పెట్టినా 2 చోట్ల ఓడిపోయి ఈయన కొత్తగా వచ్చి ఇంత జాయిన్ అయిన తర్వాత ఏమో ఆయన గెలిచేది లేదు, పీకేది లేదు. అది సరే, మరి ఈసారి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇటు చూసుకుంటే పొత్తులతో ఉన్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీట్ల గురించి అయితే కన్ఫామ్గా మనం చెప్పలేము. 175కి 175 రాకపోయినా కానీ 100 సీట్లతో అయినా జగన్ గారు సీఎం అవుతారు. 150 తీసేసినా 100 సీఎంతోనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇద్ది. నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు సీఎమా అని చెప్పి అంటున్నారు జనసేన వాళ్ళు. దానికి మీరేమంటారు? ఆయన స్థాయి ఏందో తెలుసుగా అండి. ప్రతిరోజు ఇప్పుడు ఇవన్నీ తీస్తాను. ఆయన స్థాయి ఏందో ఆయన తెలుసు కదా. 1కి 2 చోట్ల పోటీ చేశారు, ఏడా గెలవలేదు. 15 ఏళ్ళు పార్టీ పెట్టి ఒక్కసారి కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఆయన స్థాయి మా జగన్ గారి గురించి చెప్పాల్సిన పని ఉంది. యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గా గెలిచేది నేనే అని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓట్లు లేని వాళ్ళ యూత్ అంతా వర్గాలు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? అంటే లోతుగా ఆలోచించుకోవాలంటే ఇప్పుడు యూత్ ఉన్నారు చూడండి, వాళ్ళకి ఓటింగ్ ఉందో లేదో వాళ్ళకి తెలుసు. ఆ జనసేన పార్టీ వాళ్ళకి తెలుసు. కాపు అనే వర్గం ఎవరి కింద ఎవరు పక్కన ఉంటారు అనేది ఎలక్షన్లో తేలిపోయిద్ది. ఎందుకంటే అదే టీడీపీ హయాంలో వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేయించబడింది కోడెల శివప్రసాద్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు. కాపు వర్గం పాతోళ్ళకి తెలుసు, పెద్దోళ్ళకి తెలుసు, ఎవరు పక్కన నుంచునేది రేపు తేలిద్ది. అది అంటే అంటున్నారు, చాలా మంది అంటున్నారు పోయినసారి ఆయన దొంగ ఓట్లతో వచ్చాడు, ఈసారి కూడా అదే జరిగిద్ది అని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఎవరు దొంగ ఓట్లతో వచ్చింది? అంటే జెన్యూన్ ఓట్లు కాదు ఆయనకు వచ్చినాయి, దొంగ ఓట్లు అని చెప్పి అంటున్నారు. ఎవరండి అంది జనాలు అంటున్నారు. ఇంకా చూసినట్లయితే జనసేన టీడీపీ వాళ్ళే వీటిని మాట్లాడటం అనేది జరుగుతుంది వీటి గురించి. దొంగ ఓట్లతో వచ్చారు. వీళ్ళు కూడా రావచ్చు కదా, వీళ్ళు కాడ తెలివితేటలేవా ఏంది? వీళ్ళు పెద్ద దొంగల్లో పెద్ద దొంగలు వీళ్ళు. దొంగ ఓట్లతో వస్తే మరి అంతకుముందు 2014 ఎందుకు రాలా దొంగ ఓట్లతో? అప్పుడు ఎందుకు ఓడిపోయాం మేము? వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది? జగన్ గారు పెట్టిన పథకాలన్నీ సోమరిపోతులు చేయడానికే అని చెప్పి అన్ని తర్వాత కూడా ఈసారి ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈసారి మేము కూడా పథకాలు అనేవి కొన్ని పెడతాము అని చెప్పి ఆ పథకాలు కూడా వాళ్ళని మాట్లాడటం అనేది జరిగింది. వాటి గురించి ఏంటంటే, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒళ్ళు విద్యా దీవెనలు ఇస్తారంట. ఇంకా చూసుకున్నట్లయితే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారంట, సిలిండర్లు వాడుకున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే బస్సుల్లో మహిళలకి ఉచితంగా వెళ్ళేలాగా టికెట్లు కొనుక్కోకుండా అలా వెళ్ళేలాగా వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ఈసారి ఎలక్షన్స్లో పెడతానని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? డోక్రా రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? ఉద్యోగ ప్రీతి కింద ఉద్యోగం రాని వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నారు, ఇచ్చారా? బాబు వస్తే జాబ్ వచ్చిందన్నారు, వచ్చిందా? ఇవన్నీ ఆయన మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఓటర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందారో ఎవ్వరు చెప్పే పని లేదు. ఆయన ఆత్మసాక్షిగా
చేసుకుని వాళ్ళే ఓటేస్తారు. అసలు రాజధాని లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, దాన్ని మీరేమంటారు? రాజధాని అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో అమరావతిలో రాజధాని చేస్తా అని చెప్పారు. ఇటు చూసినట్లయితే అసలు అమరావతిలో రాజధాని తీసేసి ఎక్కడెక్కడో రాజధాని నచ్చిన దగ్గర పెట్టుకున్నారు. ఇది అసలు ఏం పాలన, అసలు ఇది పరిపాలనేనా అని చెప్పి అంటున్నారు, దాన్ని మీరేమంటారు? రాజధాని అమరావతి అని చెప్పింది మాట వాస్తవమే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి మనం కూడా అనుకూలంగానే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకూలంగానే చెప్పారు. అయినప్పటికీ కూడా అన్నీ తాత్కాలికం అని చెప్పారు కదా, ఎందుకు చేయలేదండి? రాజధాని అమరావతి అని చెప్పారు. మాట్లాడండి, మీకు అనిపించింది మాట్లాడండి. నాకు అనిపించింది ఉంది, మీరు క్వశ్చన్స్ చేస్తా ఉంటే అదే అడగండి. రాజధాని లేకుండా చేశారు కదా, దాని గురించి ఏమంటారు? అక్కడ గాజువాకలో అన్నారు, విశాఖపట్నంలో అన్నారు, ఇక్కడ చూసినట్లయితే అంటే అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవం. దానికి మనం కూడా అనుకూలంగానే ఉండం. ఆయన ప్రతిదీ తాత్కాలికం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. యాడ ఫిక్స్డ్గా బలంగా చేయాల, తాత్కాలికం అని పెట్టారు. అందుకని ఇప్పుడు మూడు రాజధానిని ఎందుకు పెట్టారంటే అన్ని ప్రాంతాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది, అందరూ వెనకబడకూడదు. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఇది కోస్తాంధ్ర కానీ, మూడు వైపుల నుంచి కూడా డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల పేరు చెప్పారే కానీ వేరే ఉద్దేశంతో ఏం చెప్పాలా. అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు అందరూ బాగుండాలా, మూడు రాజధానులు పెడితే మూడు ప్రాంతాల సైడు బాగుండాలని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పుకుంటారు. అది జరగాల. అది అంటే ఇక్కడ చదువుకున్న పిల్లలకి కానీ, ఇంకా చూసుకున్నట్లే యూత్కి జగన్ ఏం చేశారు? మేము చదువుకున్నాం కానీ జాబులు చేయడానికి సరైన జాబులు. మేము తెలంగాణ వెళ్ళి బెంగళూరు వెళ్ళి చదువుకొని జాబులు చేసుకోవాల్సినంత కర్మ మాకేంటి, మా ఆంధ్రలో మాకు జాబులు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు, దాన్ని మీరేమంటారు? చంద్రబాబు నాయుడు హయాంలో బెంగళూరు వెళ్ళి, మద్రాసు వెళ్ళి, పూణే వెళ్ళి, కలకత్తా వెళ్ళి, అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి, వేరే విదేశాలకు వెళ్లకుండా మొత్తం ఆంధ్రాలో నుంచి చేశారు జాబులు ఆయన హయాంలో. చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ కంపెనీస్ డెవలప్ చేశారు, ఐటీని స్థాపించారు ఆయనే. కానీ జగన్ ఏం చేశారు? ఏం చేశారు అని వాళ్ళు అంటున్నారు, దాన్ని మీరు ఏమంటారు? ఐటీని డెవలప్ చేసిన మాట మనం ఒప్పుకోవాలా, అందరూ ఒప్పుకోవాలా. అది తెలంగాణలో ఉన్నప్పుడు ఐటీని డెవలప్ చేశారు. ఆంధ్రాలో వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 2019 దాకా ఐటీ ఏమాత్రం డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కిన తర్వాత 3 సార్లు కరోనా వచ్చింది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆయన 5 ఏళ్ళు పాలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు. అక్కడికి శక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరోనా టైంలో ఆ పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి, ఎవరు ఆదుకున్నారు? ఇండియా లెవెల్లో మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారే కరోనా టైంలో బాగా ఆదుకున్నారు. ఈసారి 175 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు సార్ మీరు? 175 ఇందాకే చెప్పాకమ్మా, 175కి 175 రాపోయినా కానీ ఆత్మవిశ్వాసానికి, జగన్ గారి యొక్క అహంకారానికి యుద్ధం జరుగుతుందని చెప్పి నారా లోకేష్ గారి గురించి పెద్దగా మనం చెప్పుకోకూడదు. బాబు గారి గురించి చెప్పారు, మాట్లాడాలా, పెద్ద గౌరవం ఇవ్వాలా. నారా లోకేష్ గారు రాజకీయాల్లో అంత గట్టి మనిషి కాడని నేను భావిస్తున్నా. ఆయన గురించి మాట్లాడుకుంటే మనకు కూడా టైం వేస్టే. స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో తరలించారు. 52 రోజులు పెట్టారు అక్కడ. ఆయన అసలుకి వెళ్ళడం కరెక్టే అంటారా జైలుకి? ఎవరండి, ఎవరు తప్పు చేసిన? చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఇరికించి ఆయనకి జైలుకి పంపించారు. 52 రోజులు అక్కడ రాజమండ్రి జైల్లో ఉంచారు. మరి ఆయన అసలు వెళ్ళడం కరెక్టే అంటారా? ఆయన మీద కేసు వేయడం కరెక్టే అంటారా? చిన్న పాయింట్ మేడం, చిన్న పాయింట్. ఇప్పుడు అనవసరంగా ఎవరో పైన ఊరికి తీసుకెళ్ళి జైల్లో పెట్టరు. ఇప్పుడు నేనున్నాను, నా బోటు పెట్టొచ్చు. ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, సామాన్యుడిని, కార్మికుడిని, ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు జైల్లో పెట్టొచ్చు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, అన్ని ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అట్లాంటి మనిషి జైలుకి వెళ్ళాడంటే ఎంతో కొంత అక్కడ నిజం లేనిది, నిప్పులేని అంటారు చూడండి మీ సామెతలో. అంటే ఆయన ఏమంటున్నారంటే, ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో నేను ఏ రోజు జైలుకి వెళ్ళింది లేదు, నా మీద ఏ కేసులు లేవు, మొదటిసారి నా మీద కేసులు పెట్టి అంటే అన్యాయంగా కేసులు పెట్టి మొదటిసారి జైలుకి పంపించారు అంటున్నారు. మీరు రిపోర్టర్లు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా మేడం? ఇప్పుడు కాదు రిపోర్టర్లు, మీరు మొదటిసారి కేసులు కాదు, చంద్రబాబు నాయుడికి మొదటిసారి కేసులు ఏం పెట్టలా, కొన్ని 100 కేసులు ఉన్నాయి ఆయన మీద. ప్రతి కేసుకి కూడా స్టే తెచ్చుకుంటాడు ఆయన.